సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం పర్యటన. రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపు. తెలంగాణలో జూలై 31న భారీ ఎత్తున రిజిస్ట్రేషన్. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 156 మంది సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు. వెళ్లే ముందు సబ్ రిజిస్ట్రార్లు పనులు చక్కబెట్టుకున్నట్లు ఆరోపణలు. రోజుకు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు కానీ ఆఫీసుల్లో వందలాది రిజిస్ట్రేషన్లు. గుంటూరు జిల్లా పెదరావూరులో మంత్రి నాదెండ్ల పర్యటన. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన నాదెండ్ల మనోహర్, నిర్మాణంలో నాణ్యత వివక్ష చూపుతున్నారంటూ అధికారులపై ఫైర్. నాణ్యత లేకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలకు ఆదేశం. వైజాగ్ బీచ్ రోడ్డులో కలర్ఫుల్ గా శారీ వాక్. 3 కిలోమీటర్ల మేర శారీ వాక్ లో పాల్గొన్న వేలాది మంది మహిళలు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ శారీ వాక్. వైజాగ్ మహిళలతో కలిసి శారీ వాక్ చేసిన మంత్రి అనిత. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో మంటల్లో తగలబడ్డ 3 బోగీలు. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు. ఏటూరు నాగారం ఏజెన్సీలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రోడ్ల మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్న స్థానికులు. అల్లూరి జిల్లా రాపల్లి గ్రామంలో ఎలుకల బీభత్సం. 10,000 రూపాయల 500 నోట్లను చింపేసిన ఎలుకలు. ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు రామారావు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో దొంగల హల్చల్. వైన్ షాప్లో 50,000 విలువైన మద్యం బాటిళ్ల చోరీ. మద్యంతో పాటు వాటర్ బాటిళ్లు, గ్లాసుల అపహరణ. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డ్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎలుగుబంట్ల కలకలం. గుంపులుగా తిరుగుతున్న బల్లూకాలు. ఆందోళనలో కళ్యాణదుర్గం చుట్టుపక్కల గ్రామస్తులు. అల్లూరి జిల్లా అడ్డతీగలలో అగ్నికి ఆహుతైన మద్యం షాపు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకున్న మంటలు. 9 లక్షలు విలువ చేసే మద్యం, ఫర్నిచర్ దగ్ధం. ఢిల్లీలో దోపిడీ దొంగల బీభత్సం. మాజీ ఐఆర్ఎస్ అధికారి అభయ్ సింగ్, ఆయన భార్యపై దాడి. కత్తితో తీవ్రంగా గాయపరిచిన దొంగలు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వరదలు. 8 మంది మృతి, 53 మంది గల్లంతు. లైవ్ డిటెక్టర్స్, డాగ్స్ తో కొనసాగుతున్న సెర్చింగ్. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 64,700. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 70,580. కిలో వెండి 90,900.